మంగళవారం సాయంత్రం 5 గంటలకల్లా తన పనికి ఫుల్ స్టాప్ పెట్టడం తనకు అలవాటంటూ నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండాల్ఫ్ తన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మంత్రాన్ని తెలియచేశారు. 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నానని అన్నారు. ఆ రోజు ఎండైనా వానైనా సరే ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండదని, ఆ రోజు తన స్నేహితుడితో కలిసి సినిమాకో డిన్నర్కో వెళతానని, ఏమీ లేకపోతే విండో షాపింగ్ చేస్తానని పోస్ట్లో రాసుకొచ్చారు. ఆ రోజు ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొనని, ఎంత పెద్ద చిక్కొచ్చినా 5 గంటలకల్లా తన పనిని ముగిస్తా అన్నారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం తను సరిపోదా మంగళవారం రూల్ను పాటిస్తానని చెప్పుకొచ్చారు. మార్క్ రాండాల్ఫ్ పోస్ట్ పాతదే అయినా ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. తన జీవితమంతా ఎంతో కష్టపడి పనిచేశానని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం మాత్రం ఆ ఒక్కరోజు తనకు నచ్చినట్లు గడుపుతానంటూ రాసుకొచ్చారు. ఉద్యోగ జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనేది ఉద్యోగుల వాదన. అయితే వారం చివర పని చేస్తేనే ఫ్యూచర్ ఉంటుందని బాస్లు వాదిస్తారు. టైం చూసుకుంటూ పనిచేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని, పైకి ఎదగలేమని అంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిలుపునిచ్చి ఆ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. తమ సంస్థలో ఉద్యోగులు ఎవరూ ఓవర్ టైం చేయొద్దని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులకు మెయిల్ చేశారు. వారానికి 3 రోజుల చొప్పున రోజుకు సగటున 9 గంటల 15 నిమిషాలు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు.